సినిమా అనేది ఒక చాలా న్యాచురల్గా జరిగింది. ఉన్నది ఉన్నట్టు తీశారు. ఎవరిని విమర్శించి అయితే చేయలేదు. ఈ యాత్ర 2 అనేది చాలామంది సోషల్ మీడియా పోరంబోగనాయాలు మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, పోరంబోగనాయాలకి ఎవరిని ఉద్దేశించి చేయలేదు. ఈ యాత్ర సినిమా న్యాచురల్గా జరిగింది. ఈ యాత్ర సినిమా సూపర్ డూపర్ హిట్. అంటే ఇదే ఈ సినిమా బాగలేదు ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సినిమా బాగోలేదు అంటే వాళ్ళ దగ్గర నుండి తీపిచ్చారా ఈ సినిమా బాగోలేదు అని చెప్తాను. రిలీజ్ అయింది ఈ రోజు, ఎట్లా చెప్తారు వాళ్ళు? ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నారు, థియేటర్ల దగ్గర విజువల్స్ కావచ్చు, లేదంటే మీరు కావాల్సిగా షోలు వేస్తున్నారని చెప్పేసి కావాల్సిగా టికెట్లు వైసీపీ నాయకులు పంచుతున్నారు. ఎవరు వైసీపీ అభిమానులు సైతం సినిమా చూడడానికి ఇష్టపడట్లేదు అంటున్నారు కదా. టీడీపీ నాయకులు వచ్చి పంచారా ఏంది టికెట్లు ఎవరన్నా? ఈ సోషల్ మీడియా వేస్ట్ నా కొడుకులు కుక్కలుగా చెప్తున్నాను. ఎవడు ఏ టికెట్లు ఎవరు పంచలేదు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పార్టీ మీద అభిమానం, రాజశేఖర రెడ్డి గారి అభిమానం, ఆయన చేసిన మేలుల నిమిత్తమే ఆయన సినిమా చూస్తానికి వచ్చారు. అంటే యాత్ర 1 యాత్ర 2 రెండు చూసారా? రెండు చూశాను. మరి ఈ రెండింటిలో ఏది బాగుందంటే ఏం చెప్తారన్న? యాత్ర 1 మించింది యాత్ర 2 సూపర్ హిట్. అంటే యాత్ర 2 సూపర్ హిట్ అని మీరు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ సినిమా హీరో ఎవరు, విలన్ ఎవరన్న? మరి హీరో జగన్మోహన్ రెడ్డి, విలన్ చంద్రబాబు నాయుడు. అంటే ఈ రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ కదా, మరి కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్పారు ఈ సినిమా? కాంగ్రెస్ పార్టీ విడదీసిందని విడదీస్తే కాంగ్రెస్ పార్టీ విడదీసింది కదా. కాంగ్రెస్ పార్టీ విడదీసిందని చెప్పి దీంట్లో చూపించారు. ఎట్లా చూపించారు? అతను చేసిన అన్యాయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాన్ని చూపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాలు ఉన్నాయా, లేదంటే పేద ప్రజలు పడిన కష్టాలు ఈ సినిమాలో ఉన్నాయంటారా? పేద ప్రజలు పడిన కష్టాలని జగన్ గారి దృష్టిలోకి వచ్చి జగన్ గారు దాన్ని ఉద్దేశించి ముందుకెళ్ళారు. చెమడాలు తీస్తామని చెప్తున్నాం వైసీపీ తరఫున. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క సోషల్ మీడియా ట్రోలర్స్కి ఇదే చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి విష ప్రచారాలు చేస్తే ఒక్కొక్కరే తోలు తీస్తాం. వైఎస్ఆర్సీపీ తరఫున, కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అన్న యూత్ తరఫున. యాత్ర 1 సినిమా చూశారు, ఇప్పుడే యాత్ర 2 సినిమా చూసి మీరు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్ర 1 సినిమా కంటే యాత్ర 2 సినిమా బాగుందా, లేదంటే ఈ 2 సినిమాలు ఏది బాగుందంటారు? యాత్ర సినిమాలో రాజశేఖర రెడ్డి గారి కష్టాన్ని చూపించారు. రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఏం చేస్తారో యాత్ర ద్వారా చూపించారు. ఆ స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కష్టపడ్డారో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలు వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గుర్తించారో ఈ సినిమాలో కళ్ళకట్టు చూపించారు. యాత్ర సినిమా ద్వారా 151 నియోజకవర్గాలు మేము విజయం సాధిస్తే 175కి 175 యాత్ర 2 ద్వారా సాధించబోతోంది. సినిమా చాలా చక్కగా ఉంది, చాలా జాగ్రత్తగా తీశారు. మీరేమో యాత్ర 2 సినిమా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివిటీను, జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాలను చూపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్ళకు కూడా రాజధాని ఫైల్స్ పేరుతో రాజధాని ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా ఒక సినిమా తీశారు, ఒక డాక్యుమెంటరీ తీశారు. మరి ఆ సినిమాకి ఈ సినిమాకి పోటీ అంటారా? ఖచ్చితంగా పోటీ ఉండదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు గుర్తెరిగి పనిచేశారు. ఇప్పుడు రాజధాని అనేది ఒక ప్రాంతం సంబంధించింది. 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం న్యాయం చేస్తూ ఉన్నారు. దీనికి పోలికే ఉండదు ఎక్కడ. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా సినిమా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో పొత్తులు వద్దు, సింగిల్గా వస్తామని చెప్తున్నారు. వాళ్ళేమో పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. మీరేమో సినిమా విజయాన్ని ఆనందోత్సవ బాత్సవాలు పంచుకుంటున్నారు. వాళ్ళేమో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీని కలుపుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు కదా. ఇప్పుడు పొత్తులు ఎందుకు కావాలి? వాళ్ళ ఓటమి భయం ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు ఎందుకు వద్దు? మేము ప్రజలకి న్యాయం చేసాం, ప్రజలకి మంచి పరిపాలన అందించాము. ఆ పరిపాలన బాగుంటేనే ప్రజలు ఆదరిస్తారు. పొత్తుల వల్ల మాకు వచ్చిన నష్టమేనని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా 2014లో జగన్మోహన్ రెడ్డి గారిపై చంద్రబాబు నాయుడు గెలిచారు. అప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు అమలు పరచలేదు. వాటిని ఏమైనా చూపించిన అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. 2014లో ఏదైతే చంద్రబాబు ప్రజలకు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేదు కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మళ్ళీ అదే హామీలు ఇస్తున్నారు కదా, ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తామంటే గతంలో ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇప్పుడేమో 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, అప్పుడేమో పెన్షన్ అన్నారు, ఇప్పుడేమో ఇంకా ఇస్తున్నారు. అంటే ఒక రుణమాఫీ తప్ప మిగిలిన వాళ్ళని ఆస్తి చెప్తున్నారు కదా ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. కొత్తగా సీఎం అయింది లేదు. గతంలో 14 సంవత్సరాలు చేశాడు. ఆ ప్రజలకి ఇప్పటి వరకు ఆయన చేసింది ఏం లేదు. కొత్తగా ప్రజల చేతి నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. సార్, మళ్ళీ యాత్ర 2 సినిమా
చూసిన తర్వాత ప్రజలు మీకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారా? యాత్ర చూసి ప్రజలు ఓటేస్తాను కాదండి, ఇది ఒక సినిమా. జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టాన్ని ఈ సినిమా ద్వారా చూపించారు. సినిమాకి దానికి సంబంధం లేదు, రాజకీయ సినిమే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకి పరిపాలన అందించారో, ఏదైతే మంచి చేశారో, ఏదైతే పాదయాత్ర ద్వారా ప్రజలు కష్టాలు చేసుకున్నారో ఈ సినిమాలు చూపించడం జరిగింది. సార్ అదేవిధంగా టీడీపీ వాళ్ళని వచ్చి, టీడీపీకి సంబంధించిన వార్తాపత్రికల నుంచి ఈ సినిమాకి పెద్ద ఎత్తున స్పందన లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులే కావాల్సిగా థియేటర్లన్నీ బుక్ చేయించి తోలుతున్నారు ప్రజల్ని. మొదటి రోజే ఫ్లాప్ అయింది ఈ సినిమా అంటున్నారు. నేనైతే నన్ను ఎవరు తోలలేదండి, స్వచ్ఛందంగా మేము వచ్చాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. మేమందరూ సినిమా టికెట్లు కొనుక్కొని వచ్చాం. ఇదిగో టికెట్ కూడా నా దగ్గర ఉంది, జోబులో ఉందనుకుంటా. ఇదిగో టికెట్ కూడా నేను కొనుక్కొని వచ్చే టికెట్. నేను టికెట్ కొనుక్కోకుండా రాలా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని చూడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని వచ్చాము. ఏదైతే మేము అనుకొని వచ్చామో అంతకు మించి సినిమా చాలా బాగుంది, చక్కగా ఉంది, చాలా బాగుంది సినిమా. సూపర్ డూపర్ హిట్. బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంది? సినిమాలో కల్పితాలు ఉన్నాయా, వాస్తవికత ఉంది? సినిమాలు కల్పితాలు ఏమిటండి, అంతా వాస్తవమే. అంటే టీడీపీ వాళ్ళు ఓట్ల కోసమే సినిమాలు అంటూ వాళ్ళు చెప్తున్నారు కదా. ఓట్ల కోసం కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కానీ చేంజ్ చేశారు, మొత్తం యాస్టేజ్కి అదే చూపించాడు. ఇందులో కల్పితం ఎక్కడ లేదు అసలు. మరి ఎక్కడైనా న్యాచురల్ విజువల్స్ ఆడిన సందర్భం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజువల్స్ కానీ, రాజశేఖర రెడ్డి గారి విజువల్స్ కానీ, అంటే న్యాచురల్గా అప్పుడు పాదయాత్ర విజువల్స్ కానీ, లేదంటే ప్రమాణ స్పీకర్ విజువల్స్, ఇట్లాంటి విజువల్స్ వాడిన సందర్భం ఉంది? ప్రమాణ స్వీకారం విజువల్స్ చూపించారు చివరిలో, అది అయిపోయిన తర్వాత. మిగతాదంతా మామూలుగానే. ఓకే సార్. మరి ఇక్కడ ఏమన్నా అంటే ఈ సినిమాలో విలన్ ఎవరు సార్? మరి ఈ సినిమాలో హీరో జగన్ అయితే విలన్ ఎవరు సార్? చంద్రబాబు. ఎవరుంటారు సార్? చంద్రబాబే వెళ్ళను. ఇప్పుడు రేపొద్దున కూడా వెళ్ళిన చంద్రబాబే. ఈ సినిమాలో విలన్ చంద్రబాబే, జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిన చంద్రబాబే, ప్రజలకి వెళ్ళిన చంద్రబాబే. జై జగన్. అంటే ఇక్కడ హీరో జగన్ మీరు అంటున్నారు, వాళ్ళేమో ఇక్కడ హీరో జగన్ కాదు, హీరోనే ఇక్కడ జగనే విలన్ అంటున్నారు కదా. సినిమాల్లో మీరు గమనిస్తే హీరో ఒంటరిగా వస్తాడు, విలన్ ఎంతమంది వస్తాడు, 100 మంది వస్తాడు, హీరో ఒక్కడే గెలుస్తాడు కదా. ఇది కూడా సినిమా రాజకీయాల్లో కూడా హీరో ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. విలన్ ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ని, బీజేపీ వాళ్ళని, వాళ్ళందరూ బొట్టా వేసుకొని జగన్మోహన్ రెడ్డి పోరాటం మీద వస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవుతాడు, హీరో గెలుస్తాడు. సార్ ఇక్కడ కల్పితాలు ఏం లేవు, నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తీశారని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు హీరో ఎవరు విలన్ అంటే ఎలా డిసైడ్ చేస్తున్నారు సార్? కల్పితం లేదండి, నిజంగా హీరో అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి పడ్డ కష్టం చూపించారు బాగా. ఎంత బాగా కష్టపడ్డాడు, అదే కష్టంతో ప్రజలకి మంచి ఏం చేసాడో దీని ద్వారా చూపించారు. ఇప్పుడు ఈ మంచి చేసాడు హీరో కదా, చెడు చేసాడు ఎవరు? విలను. ఆ విలను ఎవరు? మాకు చంద్రబాబు. అంతే. 2024 మీ హీరో గెలుస్తాడంటారా? 175కి 175 మా హీరో గెలుస్తున్నాడు. అది ఫైనల్గా మెయిన్ సినిమాలో హైలైట్స్ ఏంటి సార్? అసలు మీరు చూసిన వారు స్టార్టింగ్ నుంచి లాస్ట్ హైలైట్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు తొక్కిన విధానం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ లేచిన విధానం మొత్తం చూపించారు. ఎగ్జాక్ట్ అంటే సినిమాలో కూడా కాంగ్రెస్ తెలుగుదేశం అని చెప్పారా? అట్లా చెప్పలే, ప్రోగ్రెస్ పార్టీ అని ఇండైరెక్ట్గా. అంటే వాళ్ళే లైక్ చెప్తున్నా మీకు అర్థం. కాకపోతే కల్పిత పాత్రలో షర్మిలా గారు రోల్ ఎక్కడ చూపించారు. మెయిన్ చంద్రబాబు జగన్ హీరోగా, చంద్రబాబు విలన్గా చూపించారు మొత్తం. మరి ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? హిట్ అయింది ఆల్రెడీ మొత్తం. సినిమా సూపర్ హిట్ అయింది బాగా, చాలా బాగుంది సినిమా. డౌటే లేదు అన్న, మీరు ఒకసారి చూడండి కావాలి.